శ్రీమాత్రే నమః. ఓం ఓం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అసత్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు వైకల్పితానాం మధ్యబిందుయుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం. ఓం 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 హ్రీం 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 శ్రీమాత్రే నమః. ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం 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 అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండదత్త ఓం పరానంద చిన్మయగణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం అమ్మనాడు. సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిష్ఠులగణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి ఘన జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయ దత్త ఓం దత్తోహం సోహం శివోహం శ్రీమాతే నమః. ద్రాం 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 ఓం ద్రాం ఓ ద్రాం. గురుకృప మాతృకృప మనం 45 పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామంలో గుప్తనామము నేను పదద్వయ చెప్పాను. ఇప్పుడు రెండవది, ఇది చాలా ముఖ్యమైన నామము నన్న పదప్రభ. పదద్వయ వారిద్దరూ కూడా శివశక్తులు కాబట్టి 2 పదములు అని సామాన్య అర్థమని నిన్న నేను చెప్పాను. అంటే అది దృశ్య అదృశ్య, నిరీశ్వర ఈశ్వర, ఇలా జంటలుగా ఈ సృష్టి ఉంది కదా. ఇది పదద్వయము. ఒకరు లేకుండా, అంటే శక్తి వినా శివుడు, శివుడు వినా శక్తి, ఈ 2 కూడా లేకుండా సృష్టి జరగదు. కాబట్టి అంటే మీ ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ అనేది ఉంటేనే, ఇప్పుడు మనకి శరీరాలను సృష్టి ఉందనుకో, లోపల చైతన్యం శక్తి అమ్మవారు కదా, అది లేనప్పుడు మనం బొమ్మలుగానే ఉంటాం, మనుషులుగా ఎందుకు ఉంటాం? అదనమాట. ఇప్పుడు మన శరీరము శివుడైతే లోపల చైతన్యం అంతా కూడా, శక్తి అంతా కూడా అమ్మవారు. అర్థమైందా? ఇది పదద్వయ. ఇప్పుడు దీని గురించి నేను విస్తారంగా ఇతపూర్వమైన క్లాసులో చెప్పాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది రెండవ నామం పదప్రభ. అక్కడేమో వారి ద్వయాన్ని చెప్పాము, వారిద్దరు లేకుండా సృష్టి లేదు అని చెప్పాం కదా. ఇప్పుడు వారు, ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? పదప్రభ. వారి పాదంతో సమానం ఇది. ఈ మొత్తం ఈ సర్వ సృష్టి అంటే ఒక పదం. ఇప్పుడు వామన అవతారంలో 3 అని అడిగాడే, ఒక పాదముతో ఈ శివి చక్రవర్తిని పాతాళ లోకంలో ఎలా పంపించేశాడు? అటువంటి పదము అంతే కదా. పరాశూన్యంలో సృష్టికి పూర్వం, అంటే అప్పుడు దేవుడు లేడు, జీవుడు లేడు నాన్న, ఎవ్వరూ లేరు. అలా నిరీశ్వరంగా పడి ఉన్న పరాశూన్యంలో ఒకానొకప్పుడు సృష్టి చేయవలసిన సంకల్పం ఏర్పడినప్పుడు అది ఒక పదముగా బయటికి వచ్చింది, ఒకే ఒక పదముగా. అదే శ్రీచక్రం. అంటే ఈ శ్రీచక్రం అంతా ఆ శివశక్తుల యొక్క ఒక్క అడుగు, ఒక్క పదము.
ఆ ఒక్క పదము 3 పదములు ఆ పరాశూన్యంలో అలా దాచిపెట్టేశారు వాళ్ళు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మవారు తన దగ్గరున్న పరాశూన్యాన్నంతా గూడా ఖర్చు చేయకుండా, కేవలం పావు వంతు ఒక్కటే సృష్టి చేసింది అని. 3 వంతులు 3/4 అంతా గూడా పరాశూన్యంగానే ఉంచేసింది, అట్టిపెట్టేసింది అని. పదప్రభ అంటే. ఇప్పుడు పదప్రభ అన్నాడు. ప్రభ అంటే ఏంటి? ఆ యొక్క బిందువు నుంచి వస్తున్న ఈ సౌందర్య లహరి, ఈ కిరణ సముదాయము, మయూకములు, సూర్యుడి నుంచి ఎలా వస్తాయో కిరణములు, ఈ కిరణాలన్నీ గూడా వారి యొక్క పదప్రభ. ఆ పదము యొక్క కిరణములు, మయూకములు. ఈ శ్రీచక్రం అంతా గూడా పాదముగా భావిస్తే ఏమా ఈ శ్రీచక్రం అంతా గూడా శ్రీచక్రంగా బిందువుని ఒక పాదముగా భావిస్తే ఈ శ్రీచక్రం అంతా ఈ భ్రమ ఇది. బ్రహ్మ ఏమో అమ్మవారి పాదము అంటే బిందువు. అదే సత్యము. ఓం తత్ సత్. కిందంతా కూడా భ్రమ. అంతే కదా! సృష్టి అంతా 14 లోకాలు తన్నస్యం, తద్దృశ్యం, తన్నస్యం. ఏదైతే చూడబడుతుందో అది నశించిపోయే గుణం ఉంది. ఇవాళ కనిపిస్తుంది, రేపు మళ్ళీ కనిపించదు. మరి దాన్ని బ్రహ్మం అని ఎలా అంటాం? అది సత్యమా? నిత్యమా? కాదే. బిందువే సత్యము. ఆ పద ప్రభ ఏదైతే ఉందో ఆ బిందువు అమ్మవారి పాదం అనుకోండి, ఏదైనా అనుకోండి. లేదు అంటే అబ్స్ట్రాక్ట్ గా ఆలోచన చేస్తే ఈ సర్వ సృష్టి అంతా కూడా ఒక పాదముగా తీసుకోండి. ఇంకా 3 అడుగులు పైనే పెట్టింది. ఇంకా ఆవిడ వేసింది ఒకటే ఒక అడుగు. ఆ ఒక్క అడుగులోనే శ్రీచక్రం వచ్చింది అని. ఆ యొక్క పదములో అంటే ఆ యొక్క పాదములో ఆ మెరుపు, ఆ యొక్క అమ్మవారి యొక్క కాంతులు, దివ్య కాంతులు, మామూలు కాంతులు కావు. మనం కంటితో చూసేవి ఉట్టి కాంతులు, దివ్య కాంతులు. ఆ కాంతుల నుంచి అణువులు ఏర్పడి ఇంత సృష్టి జరిగింది అని చెప్తున్నాడు. పదప్రభ అంటే అది. ఇప్పుడు ఆనందఘన గురువు గారు ఏం చెప్పారో మనం చదివి తెలుసుకుందాం నాన్న. ఒక్క 1 మినిట్ లో మళ్ళీ జాయిన్ అవుతాను నాన్న. మంచిది తాగి. ఏమాత్రం అమ్మవారి యొక్క పాదముల యొక్క కాంతి పేరు ఏంటంటేనన్న అనంత మహాశ్రీ అన్నారు. అనంతము అన్నారు. ఆమె పాదము యొక్క కాంతులే ఈ సృష్టి అని దాన్ని ఏమన్నారు? అనంత మహాశ్రీ. అనంత మహాశ్రీ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వాంతర్యామి అని, వెలుగు అని. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ కూడా ఈ కాంతులన్నీ కూడా నువ్వు చూస్తున్న భౌతిక కాంతులన్నీ ఇవన్నీ కూడా ఆ పద ప్రభరించి అవి స్థూలంలోకి వచ్చిన కాంతులు. సూర్యుడు, చంద్రుడు, తారలు ఇవన్నీ ఎలా వెలుగుతున్నారు? వీళ్ళంతా అమ్మవారి యొక్క పదము, ఉట్టి పాదము నుంచి విరిసిన ఈ కిరణ సముదాయములే ఇవో అణువులుగా కట్టుకొని సూర్యచంద్రులు, తారాకోటి ఇటువంటివన్నీ కూడా వెలుగుతున్నాయి. వారి నుంచి ఈ సృష్టి కింద ఓం భూ, ఓం భువ, ఓం సువహ అంటే మ్యాటర్, ఫోర్సెస్, కాన్షియస్నెస్ ఆర్ కాన్షియస్నెస్, ఫోర్సెస్ అండ్ మ్యాటర్. మ్యాటర్ అంటే కట్టుకోవటం, అణువులు కట్టుకుంటే మన లోపల ఏమున్నాయి? శక్తులు. ఎలా వచ్చాయి ఈ రెండు? కాన్షియస్. ఎవరిది ఆ కాన్షియస్? ఎవరిది ఇంత బుద్ధి? అమ్మవారిది. అనంత మహాశ్రీ. సృష్టి చెయ్యాలనే కాన్షియస్ ఉందే అది కర్త, కర్మ, క్రియ అని. ఇప్పుడు మనం ఆఫ్టర్ డెత్ కూడా మ్యాటర్ పడిపోయిన తర్వాత వి విల్ ఎంటర్ ఇంటు ది ఫోర్సెస్ అంటే శక్తిమయ కేంద్రంలోకి వెళ్తాం. అదే ఓం భూ, ఓం భువ మధ్యలోది. దాని పైనది కాన్షియస్ లోకాల్లో వసులోకము, రుద్రలోకము ఇలా లోకాలు ఉంటాయమ్మ. ఆదిత్య లోకము ఆఖరిది. ఆదిత్య లోకం దగ్గరికి నువ్వు వచ్చావు అంటే
అక్కడి నుంచి అమ్మవారి యొక్క శ్రీచక్రము. మీరు శ్రీచక్రాన్ని చూసినప్పుడు కింద స్క్వేర్ లో 3 లైన్స్ ఉంటాయి. స్క్వేర్ చతురస్రాకారంలో ఉంటాయి 3 ఇట్లా మెట్లుగా. ఆ 3 ఓం భూ, ఓం భువ, ఓం శువ. అది దాటటం అన్నమాట. ఆఖరిది ఆదిత్యలోకం. అది దాటితే అమ్మవారి యొక్క తన్మాత్రాకాశము, అహంకారాకాశము, మహదాకాశము, అవ్యక్తాకాశము, ఏమ్మా దానిపైన త్రికోణము, దాని మధ్యలో బిందువు, దానిపైన మళ్ళీ పరాశూన్యము. అక్కడి నుంచి వస్తోంది ఈ పదముల యొక్క కాంతులు అని. అనంత మహాశ్రీ అని దాన్ని అంటారు. చూసారా? ఆబ్స్ట్రాక్ట్ గా తీసుకున్నా మీకు అర్థమవుతుంది. ఈ స్థూల సృష్టి అంతా కూడా ఆ ఆబ్స్ట్రాక్ట్ నుంచే వచ్చిందని. ఆవిడ ఒక్క పాదముతో ఇంత సృష్టి చేసింది. ఆ కాంతులు అంటారు. అంటే ఆవిడ ఊహల్లో ఇప్పుడు మనం కూడా చూడండి, ఎందుకు అన్ని ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ తో మనం చక్కగా పని చేయొచ్చు కదా. అన్నీ ఉపయోగించలేదు. అమ్మవారు ఏంటంటే పరాశూన్యాన్ని 3/4 అలా అట్టి పెట్టేసింది. ఒక చిన్న పీస్, ఒక 1/4 తీసుకొని శ్రీచక్రాన్ని బయటికి తీసింది ఆ శూన్యంలో నుంచి. ఒక మెజిషియన్ టోపీలోంచి ఎలా చూపిస్తాడో చమత్కారాలు, ఐంద్రజాలాలన్నీ మహేంద్రజాలాలు చేస్తారు, అలా ఈ సృష్టి చేసింది అని అమ్మవారు. అదే పదప్రభ అంటే. అమ్మవారి యొక్క పాదముల యొక్క కాంతి అనంత మహాశ్రీ. దాని నుండి సూర్య, చంద్ర, అగ్ని, గ్రహ, నక్షత్ర, తారక కోటులు, అణువుల దగ్గర నుండి మహత్తు వరకు ఉన్న పదార్థములు అన్నీ కూడా ఆ కిరణములలో కొంత భాగాన్ని తీసుకోగలిగినవి. అంటే అంశాలుగా ఇవి బయటికి వచ్చేయి అని. మనందరం కూడా అంతే కదా. అందరికీ అమ్మవారు ఏం చేసింది, ఆవిడ ఏకము అనేకము కావటంలో అందరికీ కూడా కొంత భాగముగా. ఇప్పుడు నీలో ఒక ఆత్మ ఉంది, నీకు ఆ భాగం నీది, పక్క వారికి ఒక భాగము. అలా అన్నిట్లో కూడా ఆ అమ్మవారి యొక్క పదముల యొక్క కిరణములు ఉన్నాయని, ఆ కిరణములే నీ ఆత్మలు. ఇన్ని ఆత్మలు వచ్చాయి, పరమాత్మ నుంచి ఇన్ని ఆత్మలు వచ్చాయి అని ఒక పెద్ద తోట నిర్మించింది అమ్మవారు అని. అదే శ్రీచక్ర తోట లేదా శ్రీచక్ర వనము. అదనమాట. ఒకే తల్లి మరి కౌరవుల్లో ఒకే తల్లి 100 మంది కౌరవుల్ని కన్నది కదమ్మా. అట్లా అన్నమాట. అదే మానవుల్లో ఇక్కడ ఈ సృష్టిలో ఇలా మనకు ఆశ్చర్యంగా వింటాం. మరి అమ్మవారు భగవతి ఆవిడ తలుచుకుంటే ఏముంది, ఆవిడ ఆత్మ నుంచి ఇంతమంది ఇంత సృష్టి చేసింది ఆవిడ. అదే పదప్రభ. అందుకే పదప్రభ అన్నారు కాబట్టి పాదములకి అంత మనం ఈ సృష్టి సర్వ సృష్టి ఈ ఓం భూ ఓం భువ ఈ 14 లోకాల్లో కూడా మనకి గురు పాదుకలు అంత ముఖ్యం అన్నమాట. ఆ పాదుకలు సాక్షాత్ అమ్మవారి పదప్రభ. అదనమాట. అవి తాకితేనే పునీతం అవుతాము అని. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇవన్నీ 3 పాదుకలు. ఈ స్థూలంలో నువ్వు పూజ చేసేది, గుళ్ళో వెళ్ళి నువ్వు పూజ చేసేవేమో స్థూల పాదుకలు. యోగం చేసి ధ్యానం చేసి చక్కగా నువ్వు దాన్ని క్రియ నుంచి నిష్క్రియంలోకి 3వ కన్ను ఆజ్ఞాచక్రం దాన్ని దాకా తీసుకురావటం అది కాంతి పాదుకలు. అదే పదప్రభ. అక్కడ మొదటిగా నీకు దర్శనం ఇచ్చేది అమ్మవారి యొక్క పాదుకలే. అదే చాలా యోగానుభూతమ్మా. మీకు ఫస్ట్ చూసేది అదే, ఆ పాదుకలే అమ్మా. అవి దాన్ని ఏమన్నారు, పదప్రభ. అవి మళ్ళీ పైకి వెళుతుంటే సంహార క్రమంలో అవి ఏమవుతాయి, బ్రహ్మకచ్చములు. అవి మణిపాదుకలు అవుతాయి. మణి మళ్ళీ పైకి వెళ్ళిందంటే ఆ తల్లి మళ్ళీ ఏకపాదుక అవుతుంది. అదే లలిత అమ్మా. అంటే శూన్యము. ఆ శూన్యం నుంచి వచ్చింది శూన్యాకారం. ఉల్లలితయే లలిత, లలితయే ఉల్లలిత. అట్లా అన్నమాట అమ్మా. బ్రహ్మకచ్చము దగ్గర మణిపాదుకలు. ద్వాదశాంతం శింసుమారా చక్రాలు, ఆ 2 చక్రాలు. అది బ్రహ్మకచ్చము ద్వాదశాంతము అంటే ఏంటంటే శింసుమారాను బ్రహ్మకచ్చము 2 కలుపుకుంటే ద్వాదశాంతము అంటారు. ఆ 2 దాటిన తర్వాత లలితా స్థితి నీకు ఇస్తుంది అమ్మవారు. అదే కైవల్య సిద్ధి. ఓకే. సో అందుచే అయినా అది అనంత మహాశ్రీ. ఇన్ని కిరణములుగా అమ్మవారు విభజించబడిన తన నుండి ఇంత సృష్టి జరిగిన
అంటే సముద్రం నుంచి ఒక గ్లాసు నీళ్లు మనం తీసుకోవడం లాంటిది. ఒక లోట, ఒక చెంబుతో నీళ్లు తీసుకుంటే సముద్రంలో తరిగిపోతుందా? పెరిగిపోతుందా అమ్మా? అది సముద్రము. ఏమ్మా? ఆమె అనంత మహాశ్రీ. ఇంత సృష్టి చేసిన ఆవిడెప్పుడు కూడా హ్మ్. షోడశీయే అని, పరిపూర్ణమే అని, క్షయము, వృద్ధి అనేది లేదు అని. ఒక్కొక్కసారి మన భూమి మీద జీవనదులకు కూడా ఒక్కొక్కసారి క్షయము, వృద్ధి ఉంటాయి. వేసవి కాలంలో మనం ఎప్పుడైనా టూర్ వేసినప్పుడు చూడండి, ఏ గోదావరి గాని, కృష్ణ గాని అన్నీ ఎండిపోయి ఉంటాయి. ఎక్కడో అక్కడక్కడ నీళ్లు కనిపిస్తాయి. కానీ అమ్మవారి అనంత మహాశ్రీ అది ఏమిటది? కాంతులే ప్రవాహము. అదే సౌందర్య లహరి. అదే ఆనంద లహరి. ఆ కాంతులు ఎప్పుడూ గూడా షోడశి స్థితిలోనే ఉంటాయి. ఎంత సృష్టి ఆవిడ చేసినా ఆవిడెప్పుడూ నిండుకుండా. అంటే షోడశి. ఆవిడకి క్షయము, వృద్ధి అనేది లేదు. అందుకే ఆవిడ సౌందర్యం. అందుకే ఆ సౌందర్యం ఏంటంటేనండి, అందుకే ఆ తల్లి సౌందర్య లహరి ఆది శంకరాచార్యులు వారు రాయటానికి కారణం ఇదే. అదే అనంత మహాశ్రీ. ఏమ్మా? ఏది అయినా అక్కడి నుంచి మొదలే గాని ఆ! ఆ! ఆది, మధ్య, అంతం. అంతం అదే. అన్నిటికీ అంతం అదే గదమ్మా! మన జీవితాలకు గూడా అంతం ఏది? ఈ పదప్రభే. నువ్వు ఎన్ని లోకాల్లో ఎన్ని పుణ్యాలు చేసుకున్నా, ఎన్ని దానాలు చేసుకున్నా గూడా, ఎన్ని లోకాల్లో ఉత్తమ లోకాలు వెళ్ళినా గూడా, ఆ లోకం నుంచి పై లోకాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు వెళ్ళిన లోకం అదే ఆఖరి కాదు. దానికంటే దాన్ని సృష్టించిన లోకం ఇంకో లోకం ఉంది. అదే మన ద్వీపాలు. పుణ్యం చేసి స్వర్గం పోయావు అంటావు. స్వర్గంలో మళ్ళీ అక్కడ నీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకే రావాలి. పైకి వెళ్ళలేవుగా. అది పదప్రభ అంటే. అంటే షోడశి అని అర్థం అన్నమాట. అంటే ఎప్పుడూ గూడా చంద్రుడికి ఆ! క్షయ వృద్ధులు. ఆ! ఇప్పుడు అదే చెప్తారు చూడండి. చంద్రుడికి 15 కళలని అంటే అంశ రూపములుగా చంద్రునికి ఇచ్చినప్పటికీ, ఈ 15 కళలకి నామరూప లక్షణం చేత సృష్టి లక్షణం చేత వృద్ధి క్షయములుగా భ్రాంతి ఉన్నప్పటికీ, ఆ షోడశి కళ మాత్రం ఎప్పుడూ తన పద ప్రద ఆహ్, తన పద ప్రభని తక్కువ చేసుకోని పదప్రభ అది. ఇప్పుడు అర్థమైందా? ఆమె సృష్టి కోసము చంద్రుడిలో చంద్రకళాధరి ఈశ్వరి గదమ్మా! జయ గురుదేవమ్మ. చంద్రకళాధరి ఈశ్వరి. అమ్మవారి యొక్క ఆ చంద్రుడు అది పూర్ణ చంద్రుడు. స్థూల చంద్రుడు మనం చూస్తున్న స్థూల చంద్రుడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, ఈ సృష్టి. నీ ఆత్మ ఉందనుకో అది అదృశ్యము. ఎవరికి చూడలేనిదది. ఓకే. అట్లా ఈ చంద్రుడిలో గూడా 15 కళలు క్షయవృద్ధులు పెట్టింది. ఎందుకు? సృష్టి కొరకు. ఏకాదశి, ద్వాదశి ఇలా ఉంటాయి. ఇది సృష్టి కొరకు. అలానే లక్షణం చేత సృష్టి లక్షణం చేత నామరూప జగత్తుని సృష్టించటానికి ఇది భ్రమగా పెట్టింది 15 కళలని. కానీ అసలు చంద్రుడు ఎప్పుడూ గూడా ఆమె ఎప్పుడూ గూడా చంద్రకళాధరి ఆ తల్లి ఆమె ఎప్పుడూ షోడశియే. అర్థమైందా? కేవలం సృష్టి కోసం ద్వైతాన్ని, ద్వైతాన్ని అంటే ఒకటి రెండుని చూపించటానికి ఈ లక్షణం నామరూప జగత్తు సృష్టించటానికి ఏమ్మా అమ్మవారు సూర్యుడిలో ఇవి పెట్టిందనమాట. అందుకే కదా సృష్టి. అవునా? సృష్టి ఎలా వస్తుంది? ఆడవాళ్ళకి అదే కదా మెన్‌స్ట్రువల్ సైకిల్స్ ఇవన్నీ కూడా ఏంటి దేనికి? సృష్టి. అందుకే ఒక 15 కళలు క్షయ, వృద్ధి అనేది పెట్టింది. కానీ అది ఎప్పుడు షోడశియే అని. ఈ కళలు ఎక్కడికి వెళ్ళట్లేదు. మళ్ళీ ఈ కళలన్నీ సూర్యుడిలో మాయమవుతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏకాదశి, ద్వాదశిగా ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఎక్కడికి పోవట్లేదు. అసలు నిజానికి చంద్రుడిలో ఎక్కడుందమ్మా? సూర్యుడు ఇవాళ మనకి ఇక్కడ రాత్రి అయితే సూర్యుడు ఇంకో దేశంలో ఎక్కడో వెలుగుతున్నాడుగా. అది షోడశిగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అర్థమైందా? షోడశి అంటే అది పూర్ణము. ఆవిడకి క్షయవృద్ధులు లేవు అని. పదప్రభ అంటే పదముల నుంచి వచ్చిన
సృష్టి కోసం వచ్చింది కాబట్టి ఇది భ్రమ. ఆ భ్రమని సృష్టించడం కోసం క్షయవృద్ధులు చంద్రుడిలో పెట్టింది. సో దాని మూలంగా దానికి నామరూప జగత్తు కొరకు ఏకాదశి అంటే అంశలుగా సృష్టి. కానీ ఆవిడ ఎప్పుడు కూడా షోడశియే. ఆవిడ పూర్ణం కాదు, పరిపూర్ణము. పూర్ణము దేన్ని అంటావు? 16 పౌర్ణమి నాడు పూర్ణం అండి అంటాం. మనకది అమ్మవారు పరిపూర్ణము. ఆవిడెప్పుడు షోడశియే. నాలో క్షయం ఉండదు, వృద్ధి ఉండదు. నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. అదే చిత్ గగన చంద్రిక అంటారు దాన్నే. చిత్ గగనాల్లో 1000 చంద్రుల యొక్క కాంతులు చూస్తావు. ఇవన్నీ అనుభూతులు మీకు అవుతాయి. రేపు క్రియాయోగ చక్కగా చేస్తే ఆ 3వ కన్ను దాటినప్పుడు మీకు వచ్చే అనుభూతులు అక్కడ తెలుస్తుంది, మీరు పొందే ఆనందం. ఇవే ఉన్నాయమ్మా. ఇవన్నీ క్షయవృద్ధులు. నువ్వు పరిపూర్ణ స్థితిలోకి వెళ్తున్నప్పుడు 3వ కన్ను దాటిన తర్వాత, ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత నువ్వు ఈ ఆత్మ వెళ్ళేది ఏదైతే ప్రస్థానం చేస్తుందో అదంతా పదప్రభ. మరి అక్కడ నీకు కూడా అదే కదా, అహం బ్రహ్మాస్మి అంటున్నావు కదా, అది పదప్రభ నీ వరకు. కింద వచ్చినప్పుడు నేను నువ్వు అంటున్నావు. ఇది క్షయవృద్ధులు. నామరూప జగత్తుకి నువ్వు ఏది స్వపర భేదాలు సృష్టించుకుంటున్నావు. ఆజ్ఞాచక్రంలో స్వపర ఉండదు. అక్కడ ఏంటి? ఏకం సత్ త్రిపుర బహుధా వదంతి. అక్కడ అహం బ్రహ్మాస్మి, నేనే సర్వము నిండి ఉన్నాను, నేను పరిపూర్ణాన్ని అనుకుంటావు. షోడశి స్థితి అంటే అదనమాట. సహస్రార కమలం అంతా కూడా విచ్చుకోవటం లాంటిది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకంతే కదా, సహస్రార కమలం విచ్చుకుంది, అంతా విచ్చుకుంది అంటే పువ్వు పుష్పించింది అంటే తేనె మకరందం బయటకు వస్తుంది. అలానే అక్కడ కూడా నీకు అమృత స్రావం అవుతుంది అని. ఆ అమృత స్రావం అయినప్పుడు నీ గొంతులో కూడా 2 చుక్కలు నువ్వు తాగుతావు. అదే అమృతము, అంబ్రయోజా అంటారు ఇంగ్లీష్ లో, నెక్టార్. ఎవరైతే అంత చక్కగా క్రియాయుగా నిష్క్రియంలోకి వెళ్ళి ఆ స్థితికి చేరుకునేవాళ్ళు, అది ఆ ఒక్క 2 చుక్కలే చాలు నీకు. ఆకలి, దప్పిక, అసలు ఆనందం అయితే ఇంకా చెప్పకూడదు. బ్లిస్ బియాండ్ జాయ్ అంటారు, ఇటర్నల్ జాయ్ అంటారు. ఆనందం ఆగిపోయేది కాదు అని, ఇటర్నల్ అమ్మా, శాశ్వతంగా ప్రవహించే ఆనందం అది అని అమ్మా. అందుకే చాలా మంది యోగులు, ధ్యానులు వీళ్ళందరూ చూడండి, ఎప్పుడూ వాళ్ళలో వాళ్ళే ఆనందిస్తూ ఉంటారు. ఇది ఒకరితో పంచుకునే ఆనందం కాదు. భ్రమలలో మనం పంచుకుంటాం, బ్రహ్మంలో పంచుకోదే కాదు. అదే నువ్వు అవుతావు, ఆ ఆనందమే నువ్వు అవుతావు అని. అర్థమైందా? అదే బ్లిస్ అంటారు. చాలా జాగ్రత్తగా. సో అది ఎప్పుడూ కూడా పదప్రభని తక్కువ చేసుకొని పూర్ణప్రభ. తనని ఎప్పుడు తాను తక్కువ సముద్రం ఎందరు ఎంత నీటిని తీసుకున్నా కూడా అది ఎప్పుడూ కూడా పూర్ణప్రభగానే ఉంటుంది అని అమ్మవారు. అందుకే షోడశి, ఆవిడ 16 కళలతో వెలిగిపోయే మహాషోడశి ఆ తల్లి. సో ఇక్కడికి ఈ పదప్రభ అనే నామం పరిసమాప్తమైంది నాన్న. సో పదద్వయము అంటే ఏంటో చెప్పాను. ఇద్దరు పదద్వయము, దృశ్యము అదృశ్యము, ఈశ్వరము నిరీశ్వరము, అట్లా ఆ ద్వయముగా పదప్రభలతో ఈ సృష్టి చేసింది అమ్మవారు నామరూప జగత్తుని. తాను ఎప్పుడూ తన ప్రభల్ని తగ్గించుకోవటం, క్షయ వృద్ధి లేకుండా ఆవిడెప్పుడు అనంత మహాశ్రీగా మిగిలిపోతుంది. అది తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి తక్కువ ఎక్కువ ఏముందమ్మా? అవునా? 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మన తల్లి కొడుకుని ప్రేమిస్తూనే ఉంటుంది. అవునా? వయసుతో నిమిత్తం ఏముంది? అదే షోడశి అంటే అని అర్థం చేసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క ఈ ప్రభలు కూడా అలా ఉంటాయి సృష్టి మీద. అలా అన్నమాట, తరగదు, పెరుగుతూనే ఉంటుంది అని.